చేసినటువంటి వరుణ యాగాలు సహా పలు అంశాలపై స్పందించారు ఆయన. యాగాలు చేయొచ్చు కానీ ప్రభుత్వం కూడా తన బాధ్యతను నిర్వర్తించాలంటూ కోరారు. దైవ కృపకు మానవ ప్రయత్నం కూడా ఉంటేనే ఫలితం వస్తుందన్నారు కేటీఆర్. హరీష్ రావు గుడికి వెళ్తే కాంగ్రెస్ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ ఈ సందర్భంగా మండిపడ్డారు. క్షుద్ర పూజలంటూ కాంగ్రెస్ క్షుద్ర సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందన్నారు. వ్యవసాయం రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన కూడా లేదన్నారు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే ఆయన ఆ జిల్లాకు సాగునీరు ఇవ్వట్లేదంటూ మండిపడ్డారు. ఇక అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్రం బాగు కోసమే కోరుకుంటామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా వెళ్దాం, 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తుందో చూపాలన్నారు. ఇక పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీరు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు ఆయన. తెలంగాణ నీటి హక్కుల్ని ఏపీ కొల్లగొడుతోంటే పట్టించుకోవట్లేదంటూ ఆయన ఆరోపించారు. ఇక కేసీఆర్ నాయకత్వంలో భారీగా పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం స్థాయిలో మళ్లీ ఉద్యమిస్తామంటూ ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. గోదావరి బోర్డు సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటో స్పష్టం చేయాలన్నారు కేటీఆర్. హైడ్రా పేరిట ఈ ప్రభుత్వం పేదల కడుపు కొడుతోందంటూ విమర్శించారు. ఇక హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై సెప్టెంబర్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 10,000 ఎకరాలను ఎవరికో ధారదత్తం చేయాలని చూస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఇక ఈ పాలసీపై పారిశ్రామిక అసోసియేషన్లకు లేఖలు రాస్తామంటూ తెలియజేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హీల్డ్ పాలసీ రద్దు చేస్తామంటూ ప్రకటించారు. ఇక మీడియాతో చిట్చాట్లో భాగంగా కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ పాలసీ కింద ఎవరైనా డబ్బులు చెల్లిస్తే నష్టపోతారు, జాగ్రత్త అంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఇక భూమాఫియాతో చేతులు కలపొద్దంటూ పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు, క్రితమే మీడియాకు చిట్చాట్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి విషయాలను వెల్లడించారు. ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తా ఉంది, ఇలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తా ఉంది, ఇచ్చిన హామీలను ఎట్లా తుంగలో తొక్కి అమలు చేయకుండా ఉంటుందన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో భాగంగా కీలకమైనటువంటి విషయాలను వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీన వరుణయాగా చేయబోతా ఉంది, దీనికి సంబంధించి కూడా ఆయన స్పందించడం జరిగింది. యాగాలు చేయడం తప్పు కాదు, కానీ ఇచ్చిన హామీలు మర్చిపోవడం, యాగాలతో పాటు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలి కదా, ఆ హామీలు అమలు చేయాలన్నటువంటి కోయి కూడా ఉండాలి కదా అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సంబంధించి గతంలో కేసీఆర్ చేసినటువంటి యాగాలు, అన్ని యాగాలు ఎవరు కూడా చేయలేదని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి కనీస పరిజ్ఞానం లేదు అని చెప్పి కూడా కేటీఆర్ విమర్శలు చేయడం జరిగింది. కేవలం రైతులంటే భూములంటే రేవంత్ రెడ్డికి తెలిసింది రియల్ ఎస్టేట్ తప్ప ఏబీ లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేము ముందు కర్రతో పొడిస్తే తప్ప గానీ ఏవైతే ప్రాజెక్టుల పంపులు ఆన్ చేయలేని దుస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి కూడా అన్నారు. అదేవిధంగా నీళ్లు ఎప్పుడు ఎత్తిపోయాలో కూడా ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని చెప్పేసి కూడా ఇది ప్రాజెక్టుల గురించి కూడా ఆయన వివరించడం జరిగింది. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి పట్టింపు లేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.